హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. 8 కిలోల మటన్ కర్రీ అండి, బల్క్లో మటన్ కర్రీ. ఈ సంక్రాంతి సందర్భంగా మీకోసం 8 కిలోల మటన్, 50 మందికి సరిపోతుంది, ఇంకా ఎక్కువే. మటన్ కర్రీ, సాంబార్ 50 మెంబర్స్కి ఈరోజు. ఫస్ట్ పెద్ద కడాయి తీసుకున్నాను, మటన్ కడిగి పెట్టుకున్నాము, ఆయిల్ వేసేస్తున్నాను. 8 కిలోలకి 300 to 350 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. ఇది గ్రేవీ కదండి, ఆయిల్ ఎక్కువ పట్టదు. అదే ఫ్రై అనుకోండి, మనం ఆయిల్ గురించి ఆలోచించాలి. అందుకే మనము బల్క్లో క్యాటరింగ్ ఆర్డర్స్ ఇస్తుంటే అరే వీళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. నిజానికి మేకింగ్ ఛార్జెస్ ఆర్ వెరీ సింపుల్ అండి. టేస్ట్ మాత్రం ఇంత, ఖర్చు ఇంత. అంటే మనం చేసుకున్న దానికి, ఆర్డర్ పెట్టుకున్న దానికి. మంచిగా ఆయిల్ కాగనివ్వండి. ఈలోపు ఉల్లిగడ్డ 750 గ్రాములు, కిలో ఉల్లిపాయలు తీసుకొచ్చి పొట్టు తీసి ఇంకొన్ని దానికి వేరే కర్రీలోకి తీసి పెట్టుకుంటే 750 గ్రామ్స్ మనం కట్ చేసుకున్న తర్వాత సరిపోతుంది. పచ్చిమిర్చి 25 నెంబర్లు, ఇంతింత పచ్చిమిరపకాయలు 25 తీసుకోండి, దాన్ని ముక్కలు ముక్కలు చేయండి, సరిపోతుంది. అండ్ కరివేపాకు ఒక గుప్పెడు, అంతే మనం పోపులో వేసేది, ఇంకేం లేదు. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కలిపి పెట్టుకోండి. మనం అనుకుంటామండి బల్క్ చేయడం కష్టమేమో అని, అస్సలు కాదండి. మీరు కేజీకి ఎంత వేస్తున్నారు? 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నారు అనుకోండి, 8 కేజీలకి 8 మూళ్ళు 24 స్పూన్లు అక్కడ నేను మనసులో క్యాలిక్యులేట్ చేస్తున్నా. కేజీకి ఒక 4 స్పూన్లు కారం వేస్తున్నారు అనుకోండి, 8 4 ఎంత చెప్పండి, అది పక్క పెట్టుకోండి. అట్లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు చేయటం ఈజీ. నూనె కాగింది, పొగలు వస్తుంది, వేసేస్తున్నా. మంట ఎప్పుడు కూడా అడుగు మొత్తానికి తగిలేటట్టు కింద హై ఫ్లేమ్ పెట్టుకోండి. మీరు మామూలు స్టవ్ల మీద ఇది వండితే అవ్వదు, టేస్ట్ పోతుంది. ఉల్లిపాయ ఒక 3-4 నిమిషాలు వేగాలనుకోండి, మీరు ఎక్కువ క్వాంటిటీ వేసినా కానీ 3-4 నిమిషాలే వేగాలి. మటన్ 45 నిమిషాల నుంచి 1 అవర్ లోపు, మటన్ పొజిషన్ బట్టి మాత్రమే ఉడకాలి. సో దాని ప్రకారమే ప్లాన్ చేసుకోండి. మనకి గంటలో కర్రీ అయిపోవాలి. మీకు 10 నిమిషాలే పెడతాలండి వీడియో. సాంబార్ కూడా చేసేద్దాం ఈలోపు. ఉల్లిపాయ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ అవ్వాలంతే. లైట్ బ్రౌన్ గోధుమ కలర్ అంటారు కదా, అది స్టార్ట్ అవ్వాలంతే మనకి. చూసుకోండి ఇట్లా, ఇదిగోండి అక్కడక్కడ స్టార్ట్ అయింది. ట్రాన్స్పరెంట్ అయితే అయిపోయింది. హై ఫ్లేమ్ మస్ట్ అన్నాను అందుకే. చక్క పచ్చిమిరపకాయ వేగింది, కరివేపాకు వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది టేబుల్ స్పూన్ అండి, 8 కిలోలకి 8 టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నాం. మీకు టీ స్పూన్స్తో కొలిస్తే కనుక దీన్ని మనము తల కొట్టి అట్లా చేయలేం కదా. నిండుగా 2.5 టీ స్పూన్స్, ఒక టేబుల్ స్పూన్స్కి నిండుగా 2.5 తీసుకోండి. రెగ్యులర్గా అయితే 3. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నా ఫస్ట్. ఆయిల్ చూసారు ఎంత తక్కువ ఉందా, సరిపోతుందండి. అనవసరంగా ఆయిల్ ఎక్కువ అవటం వల్ల మొహం అవుతుంది, కలుపుతుంటే ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది, అలా బాగోదు అసలు. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అంటుకుంటుంది అనిపిస్తుంది కదా మీకు, అట్లాంటప్పుడు తడి తగలాలి. తడి తగలాలంటే ఏం చేస్తారు? టమాటాలు వేస్తున్నాను, ఒక 800 గ్రామ్స్. కిలోకి 100 గ్రాములు చొప్పున టమాటా, 8 కిలోలకి 800 గ్రాములు. ఇప్పుడు మనకు అంటుకోవటం అనేది ఉండదు. టమాటాని కొంచెం మగ్గనివ్వండి, మటన్ వెయిట్ చేస్తుంది. నేనే పెడదాం, కొంచెం మంట తగ్గిస్తున్నాను, టమాటాని మగ్గనిస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు అంతే. ఇంకేంటండి విశేషాలు? సారీ ఎలా ఉంది? బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. మొన్న ఒక రీల్ చేశాను ఇన్స్టాలో, చూసారా? కళా వైభవ్లో కొన్నాను సారీస్, ఈసారి అకేషన్స్ అన్నిటికీ. సంక్రాంతికి కూడా ఈసారి అక్కడి నుంచి తెప్పించాను, ఈరోజు కట్ అయ్యేది. నైస్ అండి, అక్కడ చీరలు చాలా బాగున్నాయి. దాదాపు 10-12 చీరలు తెప్పించాను, అన్ని ఎక్స్ఏకి ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. వైజాగ్ ద్వారకా నగర్లో ఉంది కళా వైభవ్. ఐ లవ్డ్ ఇట్. సో ఈ టైంలో మనము 2 నిమిషాలు 3 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత మటన్కి ముందు ఉప్పు, పసుపు, కారం అట్లాంటివన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే మటన్లో కలుస్తుంది మొత్తం అంతా కూడా, ఆయిల్లో వేగుతుంది అనమాట. కొంచెం కొంచెం వండినప్పుడు మనం ఎప్పుడు వేసుకున్న పర్వాలా, ఇట్లాంటప్పుడు ముందేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు ఆల్రెడీ వేసాము. 1 2 3 4 5 6, మొత్తం 6 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను నేను ఇప్పుడు.
ప్లస్ ఇందాక 2 8 టేబుల్ స్పూన్స్. కారం కూడా అంతేనండి, 1 8 టేబుల్ స్పూన్స్ వేసాను. మిగతా కారం లాస్ట్కి వేస్తాను. కూర ఎర్రగా రావాలి, చూస్తే తినాలనిపించాలి. ఇప్పుడు నేను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టా, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాము, అడుగంటకూడదు. మటన్ వేసినాక వాటర్ పోసినాక మనం ఎంత హై అన్న పెట్టి జస్ట్ ఇట్లా కారం ఉప్పు అన్నీ వేయగానే మటన్ వేసేద్దాం. ఇది ఒక్కసారి పైకి కిందకి పైకి వేయండి. ముక్కకి ఇప్పుడు మనం వేసినవి అన్నీ పట్టాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇప్పుడు వేయట్లేను. ఇన్ని సంవత్సరాల అనుభవంలో చాలా మంది మనసులో ఫీల్ అయ్యేది ఒకటి నేను బయటకు చెప్పిన, మీరేం ఫీల్ అవుతున్నారో కూడా చెప్పండి. ఇది వండేటప్పుడు మనకి స్టార్టింగ్లో కర్రీ ఒక లుక్ వస్తుందండి, అది డిసైడ్ చేసేస్తుంది ఎండింగ్లో కర్రీ ఎట్లా ఉంటుంది అనేది. మా దగ్గర 16 లీటర్ల కుక్కర్ ఉందండి, దాదాపు 10-12 కిలోల మటన్ వరకు ఉడుకుద్ది. కానీ ఇది పెద్దది, ఎక్కువ క్వాంటిటీ అని కాదు, జనరల్గా కుక్కర్లో పెడితే అంత టేస్ట్ ఉండదు. మంచిగా ఏమంటారు, ఉండాల్సిన ఫ్లేమ్ మీద పొయ్యి మీద ఉడికితేనే స్లోగా చాలా బాగుంటుంది టేస్ట్. అంత కలిసిందండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఉప్పు కారం ముక్కకు పడుతుంది. ఈలోపు మనము దీని మీద సాంబార్ పోపేసేద్దాం. సాంబార్లో టేస్టీగా ఉండాలి, తెలంగాణ లాగా మా ఊర్లలో సాంబార్ ఉండాలంటే ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తక్కువ అండి, 100 to 150 grams, 100 grams ఈజ్ ఎనఫ్. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇవి చాలామంది వేయరు, స్కిప్ చేయొచ్చు. ఈ 2 ఇవి ఆంధ్ర సైడ్ వేస్తారు. ఎండుమిరపకాయలు 10-12. ఇక్కడ మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, మనం క్వాంటిటీని బట్టి ఒక 1-2 టీ స్పూన్స్ అంతే. ఒకసారి కలపండి, చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తాలింపులో. గుప్పెడు కరివేపాకు, ఇదిగోండి ఒక 2-3 టీ స్పూన్లు ఇంగువ, పోపు చాలా కీలకం సాంబార్లో. ముఖ్యంగా కూరగాయలు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి, సొరకాయ, ములక్కాయ, దోసకాయ, టమాటా. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేస్తున్నా, పెద్ద ముక్కలు ఇట్లా కోసుకోండి. ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మన సైలాస్ కిచెన్ ఛానల్లోనే దాదాపు 10 రకాల పప్పుచారులు, సాంబార్లు ఉన్నాయండి. ఒక్కసారి చూడండి, వెరైటీకి అంటే అకేషన్కి తగ్గట్టు విచ్చలవిడిగా ఉన్నాయి. ఇది మంచిగా మగ్గుతుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇది సైలాస్ కిచెన్ కూరకారం అండి, దీంట్లో ఒక 24 వెరైటీస్ ఉన్నాయి. ఇది పోపులో పడితే చాలా టేస్ట్ వస్తుంది. నేను కూరకారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నా, సాంబార్ పొడి కాకుండా. ఇప్పుడు కలర్ వస్తుంది, టేస్ట్. దట్స్ ఆల్ అండి, మనం వేయాల్సినవన్నీ అయిపోయినాయి. కూరగాయలు అన్నీ వేసేస్తున్నాను. వంకాయ టేస్ట్ బాగుంటుంది పప్పుచారులో. వంకాయలు జస్ట్ ఒక 4 అండి. ఇదిగోండి ఉడకపెట్టిన కందిపప్పు 2 కప్స్. ఇది పల్చడి సాంబారు. చింతపండు పులుసు 40 grams, నానబెట్టి పులుసు తీసింది. ఇంత సింపుల్గా అయిపోతుంది సాంబార్. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను, 2 టీ స్పూన్స్ పసుపు వేస్తున్నాను. నీళ్ళు పోసేస్తున్నాను. ఇప్పుడు హై పెడుతున్నాను చూడండి. పులుపు చూస్తాను ఒకసారి, చాలు.
2 లీటర్లు నీళ్ళు పోసాను, ఇంకొక లీటర్ పోస్తా. 3 లీటర్స్ వాటర్ బస్ అండి. డౌటే లేకుండా 50 మందికి సరిపోతుంది. సాంబార్ ఒక్కటే కాదు కదండి ఉండేది, ఇది మిగిలిపోతుంది ఇంకా మాకు. ఇందులో ఏం వేయాలనేది ఇవన్నీ ఉడికిన తర్వాత చెప్తాను. ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి. దీని పని అయిపోయింది మనకి. మూత పెట్టేశాను. దీన్ని ఒక 20-25 నిమిషాలు మర్చిపోండి మీడియం ఫ్లేమ్ మీద. దీని పరిస్థితి చూద్దాం. అది పోపేసినంత వరకు మంచిగా ఉప్పు, పసుపు, కారం వీటన్నిటితో మగ్గి మటన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. చూడండి, ఇది మనకు కావాల్సిందే. ఎంత వాటర్ వచ్చిందో చూసారా. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను నేను. ఎన్ని పోస్తానో చూపిస్తాను. మనకి గ్రేవీ ఎంత కావాలో చూడండి, దాని ప్రకారం వాటర్ పోయండి. నాకు ఇంకొన్ని వాటర్ పడతాయి అనిపిస్తుంది. దానిలో ఊరిన వాటర్ కాకుండా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసామనుకోండి, మనకి ఉడికి చల్లారేటప్పటికి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. అంటే వాటరు గ్రేవీ చిక్కగా వస్తుంది. ముందు మాత్రం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఉడకాలి కదా మటన్. మనం టమాటాలు ఎక్కడేసామో కూడా కనపడవు. ఇంకొక 1 లీటర్ వాటర్, మామూలు నార్మల్ వాటర్ పోసేస్తున్నా. ఒక్కసారి ఉప్పు చూస్తాను ఇప్పుడు. ఉప్పు చూడటం వల్ల ఏమవుతుందంటే మనకి లాస్ట్కి మనం దింపే టైంకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అనేది ఒక అవగాహన వస్తుంది. దీన్ని ఇట్లాగా సేమ్ దీనిలాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 25 నిమిషాలు మర్చిపోతాయి రెండింటిని. ఈ రెండు కూడా మంచిగా ఉడుకుతుంటాయి. ఇందులో ముక్కలు ఉడుకుతాయి, ఇందులో మటన్ ఉడుకుతుంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత కలుద్దాం. చూసారా, మొత్తం ఉడికొచ్చింది, బాయిల్ వచ్చింది. దిస్ ఈజ్ ద టైం. మనం అంటే గిన్నె మొత్తానికి వేడి అంటుతుంది అని అర్థం. మూత పెట్టేస్తున్నా, కొంచెం తగ్గిస్తున్నా. వీలైతే దీని మీద ఏదైనా బరువు పెట్టండి, ఇంకా బాగా ఉడుకుతుంది. ఈ బరువు పెట్టినా నేను. ఇది ఉడుకుతుందా ఒకసారి చూద్దాం. ఇది కూడా మంచిగా బాయిల్ అవుతుంది. సిమ్ చేస్తున్నా. ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాం. వాటర్ అలాగే ఉంది చూసారా, మనం బరువు మూత పెట్టాం కదా. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. దాదాపు 35 మినిట్స్ అయిందండి. ఇంకా నిలబడదే, నోట్లోకి వెళ్ళిపోతా అంటుంది. వెళ్ళిపోయింది. ఉడికిందండి, 95% ఉడికింది. ఇంకొక 5% ఇప్పుడు మనం వేయాలి. నేను పనిలో పని ఉప్పు కారం అన్నీ చూసాను. 8 టేబుల్ స్పూన్స్ వేసాం కారం, గుర్తుంది కదా. 1, ఇంకొక 2 or 3 మీరు కారం తినేదాన్ని బట్టి వేయండి. నాకు కారం అసలు వేస్తుంటే కంట్రోల్ ఉండదు. కారం ఇష్టం ఉన్న వాళ్ళకి అట్లనే ఉంటుంది. ఎంత వేసినా ఇంకా సరిపోదు అనిపిస్తుంది. దీనిలోకి ఇదిగోండి మన శైలాస్ కిచెన్ గరం మసాలా. ఇందులో ధనియాలు, జీలకర్ర, A to Z ఉంటాయండి. ఒక 12-13 ఐటమ్స్ ఉంటాయి. దాన్ని కిలోకి 10 గ్రాములు చొప్పున 80 గ్రాములు. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. ఇది నేను 80 గ్రాములు వేసేస్తాను. ఒక 20 గ్రామ్స్ అందాజు ఉంచుతా. ఇదిగోండి ఇంత, ఒక 20 గ్రామ్స్ ఉంచిన వేసేసిన మొత్తం. మీరు రాగా దించేసేయాలి, ద ఒరిజినల్ ఘాటు ఊరూరు టేస్ట్ ఉండాలంటేనేమో మీరు కొత్తిమీర వేసి ఇక్కడి నుంచి కట్టేసుకోవచ్చు. కానీ గ్రేవీ కమ్మగా ఉండాలి, వేసుకుంటే చాలా ఏమంటారు కొంచెం చిక్కగా ఉండి గ్రేవీ లాగా ఇట్లా తేలాలి అంటేనేమో ఇది వేయండి. కొబ్బరి పాలు ప్యాకెట్ బయట కొనుక్కొచ్చింది. ఇది 200 గ్రామ్స్ అండి, 200 ml. ఇది పోసేస్తున్న కొబ్బరి పాలు. మీరు ఇంట్లో చేసుకున్నదైతే మీకు సగం కొబ్బరి చిప్ప, ఎక్కువ వేయకండి. మా టేస్ట్ ఇది చూడండి. ఇందులో గసగసాలు, జీడిపప్పు, కొంచెం బియ్యము, ధనియాలు ఉన్నాయి. ఆ గ్రేవీ ఇది మంచిగా నానబెట్టి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇది ఫ్రీజర్లో పెడతాను, ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అవుతుంది. దీన్ని కూడా వేస్తున్నా. సగం వేసా. అంటే మీకు అందాజ కొలత చెప్పాలంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, ఒక 15 జీడిపప్పులు నానబెట్టి గ్రైండ్ చేయండి. ఆ పేస్ట్ వేయండి. అసలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వేసిన తర్వాత కొంచెం ఉడకాలి, అందుకే ఆ 5% ముందే తీయాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి, దించే ముందు కాదు, మరింత వేస్తున్నా. సో ఆ పచ్చివాసన ఏదైతే ఉందో ఈ కొత్తిమీరతో కలిసి
టకా ఇస్తుంది. బా వాసైలవా మీ అస్సలు సిసలు సంక్రాంతికి కనుమ రోజు వండే మటన్ కర్రీ అండి. సేమ్ ఇట్లానే మీరు నాటుకోడి కూడా వండొచ్చు. సేమ్ ప్రొసీజర్, కాకపోతే కొంచెం పెరిగాయండి నాటుకోడిలో టమాటాలతో పాటు. అంతే, ఇంకా మార్పే లేదు. మూత పెట్టేస్తున్నాం లో ఫ్లేమ్ మీద. అది ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ సాంబార్ పని అయిపోయిందండి, ఇంకేం చేసేది లేదు. ఇక్కడ నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉన్నారండి ఇవాళ. మా టీం అందరికి లంచ్ అనమాట. ఈ సైలాస్ కిచెన్ టీము, మా ఐబీసీ టీంకి లంచ్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నా. అయితే ఇది కలవకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, కలవలే ఇంతవరకు. మా నాలుకలో కలిసినాయి. సాంబార్లో ఏం తక్కువైంది ఏం ఎక్కువైందని చూస్తున్నాం. మసాలా, సాంబార్ మసాలా, ద రియల్ ఇండియన్ కిచెన్. ఇది కూడా సైలాస్దే. సాంబార్ మసాలా ఒకటి, ఎక్కువ క్వాంటిటీ కదా, 2 ప్యాకెట్లు వేసేసిన. దీని పని అయిపోయిందండి. అమ్మో, దీని మీద పెట్టకూడదు, ఇక్కడ పెడుతున్నా. కొత్తిమీర మరింత వేసేస్తున్నా, మస్తు టేస్ట్ వస్తుంది. గుప్పెడు కొత్తిమీర. ఉప్పు పట్టదండి, 2 టేబుల్ స్పూన్స్ వేసినాం అంతే. బెల్లం అండి, 3 టేబుల్ స్పూన్స్ బెల్లం. అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది, మన ఆర్గానిక్ బెల్లం. మీ ఇష్టం ఇది, కానీ వేస్తే బాగుంటుంది, వేయండి. అయిపోయిందా వచ్చి మన సాంబార్ రెడీ. కట్టేస్తున్నా అండి. ఇది ఒక 5 నిమిషాలు. అన్నం అన్నం నరవాసన అన్నట్టే ఉంది. కొంచెం ఉప్పు పడుతుందండి, అంటే నాకు ఇట్లా చూడటానికి సరిపోయింది. అన్నంలో కలపడానికి కొంచెం పడుతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ వేసానండి. దగ్గర 9 టేబుల్ స్పూన్లు ఉప్పు, 11-12 టేబుల్ స్పూన్ల కారం. ఇంకా కారం మిమ్మల్ని బట్టి ఉంటుంది, కారాన్ని బట్టి ఉప్పు ఉంటుంది. నేను ఎక్కడ చావను. మసాలా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. పిచ్చిగా నచ్చేసింది నాకైతే. కట్టేస్తున్నా అండి, ఈ వేడికి అయిపోతుంది. మూత పెట్టేస్తున్నా. ఒక 5 నిమిషాలు అట్లా ఉమ్మగిల్లాలి ఊరికనే, దానిలో అది ఉడకాలి. ఈలోపు మనం అన్నం తెచ్చుకుందాం. అన్నం పెట్టుకొచ్చేసాను. నాకు లివర్ పీసెస్ చాలా ఇష్టం అండి. అవన్నీ ఇప్పుడే దొరుకుతాయి, తర్వాత ఎవరికి దొరకలేవు నాకు. నేను ఎప్పుడు చెప్తాను, ఆడవాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఇది. మనం వండుకున్న తర్వాత మనమే ఫస్ట్ తింటే మనం కావాల్సినవన్నీ తినచ్చు. ఏమండి, దీని మీద తింటున్నాను ఏం అనొద్దు, ఏం అనుకోవద్దు. మూత పెట్టి, మూత మీద ఇంకొక మూత పెట్టి, ఆ మూత మీద ఇంకొక ప్లేట్ పెట్టాను. నాకు ఇంతకు మించి ఇక్కడ ఆప్షన్ లేదు టేబుల్ మీద కూర్చొని తినడానికి. కానీ మేము ముందు దీని టేస్ట్ గురించి డిస్కస్ చేసేదాకా నాకు మనశ్శాంతి ఉన్నది. లివర్ సారీ, సంక్రాంతి ముందుంది, చుట్టాలందరూ వస్తారు కదా మీ ఇంటికి. ఇప్పుడు ఇది వండి పెట్టండి. మటన్ అయినా పర్లే, చికెన్ అయినా పర్వాలే, నాటుకోడి అయినా పర్లే, సూపర్ ఉంటుంది ఇట్లా వండితే. దట్స్ ఆల్ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్దరిపోయింది అంతే. మీరు చేసేయండి వెంటనే. మీకు ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, బల్క్లో చేస్తాను.